హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరో కొత్త వీడియో మీకోసం తీసుకొచ్చాను. మనిషి ప్రకృతిని సైతం జయించాడని మనం తరచూ వింటూ ఉంటాం. ఎందుకంటే పెద్ద పెద్ద సముద్రాల మీద బ్రిడ్జెస్ కట్టాడు, పర్వతాలను కూడా చీల్చి టన్నెల్స్ తవ్వాడు, డిజర్ట్స్ మధ్య సిటీస్ నిర్మించాడు. కానీ ప్రపంచంలో కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. అక్కడికి వెళ్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. నేచర్ ఎప్పుడూ పూర్తిగా ఓడిపోదు. మనిషి కేవలం దానితో ఒక కాంప్రమైజ్ చేసుకుంటాడు అని. ఆ కాంప్రమైజ్కి సజీవ సాక్ష్యాలుగా నిలిచిపోయినవే ఈ డేంజరస్ రైల్వే రూట్స్. అసలు ఆ కాంప్రమైజ్ ఏంటి? ప్రతి చోట ప్రకృతి మీద గెలిచిన మనిషి ఇక్కడ ఎందుకు గెలవలేకపోయాడు? అసలు ఏం జరిగింది? ఇది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో మొత్తం పూర్తిగా చూసేయండి. అలాగే వీడియో చూసే ముందు ఇప్పటి వరకు ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మేము అప్లోడ్ చేయగానే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. ఇక వీడియోలోకి వెళ్తే, ఈ కథ ప్రారంభమయ్యేది భారతదేశంలోని బే ఆఫ్ బెంగాల్ తీరంలో. ప్రపంచంలోనే మోస్ట్ డేంజరస్ ఓషన్స్లో ఒకటిగా పేరొందిన ఈ గల్ఫ్ ఎన్నో తుఫానులు, ఎన్నో ప్రాణాలను బలి తీసుకుంది. ఇక్కడ అలలు కేవలం నీటిని మాత్రమే తీసుకురావు, కొన్నిసార్లు అవి మరణాన్ని కూడా తీసుకొస్తాయి. ఈ భయంకరమైన సముద్రం మధ్యలోనే 1914లో బ్రిటిష్ ఇంజనీర్లు ఒక అసాధ్యమైన ఇంజనీరింగ్ మార్వెల్ను నిర్మించారు. అదే ప్యాంబన్ రైల్వే వంతెన. 2 కిలోమీటర్లకు పైగా పొడవు, 145 పిల్లర్స్, మధ్యలో షిప్స్ వెళ్ళడానికి లిఫ్ట్ అయ్యే ప్రత్యేక సెక్షన్. ఆ కాలంలో ఇది భారతదేశంలోనే అతిపెద్ద సాహసోపేతమైన రైల్వే బ్రిడ్జ్. దశాబ్దాల పాటు ఈ బ్రిడ్జ్ ఎలాంటి మేజర్ యాక్సిడెంట్ లేకుండా నిలిచిపోయింది. కానీ 1964లో మాత్రం అంతా మారిపోయింది. డిసెంబర్ నెల బే ఆఫ్ బెంగాల్ మీద ఏర్పడిన ఒక మ్యాసివ్ సైక్లోన్ నేరుగా ధనుష్కోడి వైపు దూసుకొచ్చింది. సముద్రం ఒక్కసారిగా 7 మీటర్ల ఎత్తుకు లేచింది. అదే సమయంలో ఒక ప్యాసింజర్ ట్రైన్ తన రొటీన్ నైట్ జర్నీలో చివరి స్టేషన్ వైపు వెళ్తుంది. ఆ ట్రైన్లో కూర్చున్న ఒక్కొక్క ప్యాసింజర్ను ఊహించుకోండి. బయట కళ్ళు పొడుచుకొని చూసినా కనిపించని పూర్తి డార్క్నెస్, కిటికీ గాజుపై కొట్టుకుంటున్న రెయిన్ డ్రాప్స్, గాలి అరుపులు, రైల్ వీల్స్ కంటే విండ్ నాయిస్ ఎక్కువగా వినిపిస్తుంది. దాంతో ట్రైన్ స్పీడ్ నెమ్మదించింది. సడన్గా ఒక జైంట్ వాటర్ వాల్ ఆ ట్రైన్ను పూర్తిగా మింగేసింది. కొన్ని క్షణాల్లోనే 6 కోచెస్, దాదాపు 200 మంది ప్యాసింజర్స్ సముద్రంలో కలిసిపోయారు. ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడలేదు. అది భారత రైల్వే హిస్టరీలోనే పెద్ద విషాదకరమైన డిజాస్టర్స్లో ఒకటిగా నిలిచిపోయింది. సైక్లోన్ తర్వాత పాంబన్ బ్రిడ్జ్ కూడా తీవ్రంగా డ్యామేజ్ అయింది. చాలామంది దాన్ని మళ్ళీ నిర్మించడం అసాధ్యమని భావించారు. కానీ ఒక యువ ఇంజనీర్ ఈ శ్రీధరన్ అసాధ్యాన్ని సాధ్యం చేశాడు. రైల్వే అధికారులు ఇచ్చిన 6 months డెడ్లైన్ను కేవలం 46 రోజుల్లో పూర్తి చేశాడు. ఆ తర్వాత కూడా బ్రిడ్జ్ మరో 6 దశాబ్దాల పాటు సేవలు అందించింది. కానీ సముద్రపు సాల్టీ ఎయిర్ ప్రతిరోజు దాని స్టీల్ స్ట్రక్చర్ను తినేస్తూ ఉండేది. మోడర్న్ ఇన్స్పెక్షన్స్లో 27 స్టీల్ బీమ్స్ పూర్తిగా తుప్పుపట్టి డ్యామేజ్ అయిపోయినట్లు బయటపడింది. అఫీషియల్ రిపోర్ట్స్ ప్రకారం వాటిలో ఏదైనా ఒకటి ఫెయిల్యూర్ అయి పడిపోయినా మళ్ళీ పెద్ద డిజాస్టర్ జరిగే అవకాశం ఉంది అంటున్నారు. అయినా ట్రైన్ సర్వీసెస్ ఆగలేదు. ప్యాసింజర్స్ ప్రయాణిస్తూనే ఉన్నారు. షెడ్యూల్ ఎప్పుడూ లేట్ కాలేదు. చివరకు సేఫ్టీ రిస్క్ ఎక్కువ కావడంతో బ్రిడ్జ్ను రిటైర్ చేశారు. కానీ 1 శతాబ్దం పాటు అది సముద్రంలో యుద్ధం చేస్తూ నిలిచిపోయింది. ఇప్పుడు మనం ఇండోనేషియాలోని జావా ఐలాండ్కి వెళ్దాం. అక్కడ 80 మీటర్ల లోతైన వ్యాలీ పైన నిలిచి ఉన్న చికుబాంగ్ బ్రిడ్జ్ ప్రపంచంలోనే అతి భయంకరమైన రైల్వే బ్రిడ్జెస్లో ఇది కూడా ఒకటి. 1906లో నిర్మించబడిన ఈ స్ట్రక్చర్ ఇప్పటికీ యాక్టివ్గా ఉంది. 4 భారీ స్టీల్ పిల్లర్స్ మీద మొత్తం బ్రిడ్జ్ ఆధారపడి ఉంటుంది. లక్షలాది ట్రైన్స్ దాని మీదుగా వెళ్ళాయి. కానీ పూర్తి కన్స్ట్రక్షన్ మాత్రం ఎప్పుడూ జరగలేదు. ఇప్పటికీ స్థానిక లోకో పైలట్స్ ఒక మాట చెప్తుంటారు: చికుబాంగ్ బ్రిడ్జ్ మీద కళ్ళతో కాదు చెవులతో ప్రయాణించాలి అని. ఎందుకంటే ట్రైన్ బ్రిడ్జ్ మీదకి ఎక్కగానే ఐరన్ స్క్రీమ్స్ వినిపిస్తాయి. ప్రతి జాయింట్ కిర్రుమంటుంది. వైబ్రేషన్స్ క్యాబిన్ మొత్తం నింపేస్తాయి. పైలట్ తన సీట్లో కూర్చుని ఉండడు. బ్రిడ్జ్ మీద ఇలాంటి సౌండ్స్ అయినా దాని హార్ట్ బీట్ను ఫీల్ అవుతాడు. కింద వ్యాలీలో పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. ఫార్మర్స్ పొలాల్లో పనిచేస్తూ ఉంటారు. వాళ్లకు పైనుంచి వెళ్ళే ట్రైన్ సౌండ్ అలవాటైపోయింది. కానీ ఇంజనీర్స్ మాత్రం సంవత్సరాలుగా వార్నింగ్ రిపోర్ట్స్ ఇస్తూనే ఉన్నారు. స్టీల్ డిజైన్డ్ లైఫ్ స్పాన్ ఎప్పుడో ముగిసిపోయింది. దీని మీద జర్నీ చాలా ప్రమాదకరమని చెప్తుంటారు. అయినా ఆల్టర్నేటివ్ రూట్ లేకపోవడం వల్ల దాని మీదే వెళ్తూ ఉంటారు. అందుకే ప్రతిరోజు ట్రైన్ మళ్ళీ బ్రిడ్జ్ మీదకు వస్తుంది. తర్వాత మనం నార్త్ అమెరికాలోని ఇంకొక రైల్వే స్టేషన్ గురించి తెలుసుకుందాం. 1898లో క్లోడింకే గోల్డ్ రష్ ప్రపంచాన్ని పిచ్చెక్కించింది. వేలాది మంది గోల్డ్ కోసం అలాస్కా వైపు బయలుదేరారు. ఆ గోల్డ్ ఫీల్డ్స్ చేరుకోవడానికి
మౌంటైన్స్ మధ్యగా రైల్వే నిర్మించాలని నిర్ణయించారు. అదే వైట్ పాస్ అండ్ యుకాన్ రూట్. ఈ రూట్ కేవలం 30 కిలోమీటర్స్ దూరం ఉన్న 1000 మీటర్ల హైట్లో ఉంటుంది. ఒకవైపు వెర్టికల్ క్లిఫ్స్, మరొక వైపు హండ్రెడ్స్ ఆఫ్ మీటర్స్ డీప్ వ్యాలీస్. ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఈ రైల్వే కన్స్ట్రక్షన్ సమయంలో టెంపరేచర్ -40 డిగ్రీస్కి పడిపోయేది. భయంకరమైన చలి. కానీ ఒక్కరు కూడా పని ఆపట్లేదు. ఆ టైంలో ఒక్కొక్క వర్కర్ను ఊహించుకోండి. ఒక పక్క రోప్కి వేలాడుతూ, ఒక చేతిలో హ్యామర్, మరో చేతిలో డ్రిల్, కింద భయంకరమైన పెద్ద లోయ, పైనుంచి రాళ్ళు పడుతూ భయం పుట్టిస్తుంటే మధ్యలో చేతులు గడ్డకట్టే చలి. ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా పని ఆగలేదు. అఫీషియల్ రికార్డ్స్ ప్రకారం 35 మంది వర్కర్స్ చనిపోయారు అని చెప్పారు. కానీ అసలు సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని అందరూ అంటున్నారు. ఈరోజు ఆ రూట్ మీద హెరిటేజ్ టూరిస్ట్ ట్రైన్స్ నడుస్తున్నాయి. టూరిస్ట్స్ ఫోటో తీసుకుంటూ పర్వతాలను చూస్తూ మైమరిచిపోయే వ్యూకి ఫిదా అయిపోతుంటారు. కానీ వాళ్ళకు తెలియదు ఆ సీనిక్ రైల్వే కింద ఎన్నో పేరులేని వర్కర్స్ సమాధి అయ్యారు అని. అదేవిధంగా జపాన్లోని మినామి ఆసో లైన్కి మరో విచిత్రమైన కథ ఉంది. ఈ రైల్వే యాక్టివ్ వాల్కనో అయిన మౌంట్ ఆసో అడుగుభాగంలో ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడైనా రైల్వే ఎర్త్క్వేక్స్ నుంచి దూరంగా నిర్మిస్తారు. కానీ ఇక్కడ మాత్రం రైల్వే నేరుగా ఫాల్ట్ లైన్ మీద నిర్మించబడింది. ట్రైన్ వ్యాలీ బ్రిడ్జ్ మీదకి వచ్చినప్పుడు ఎర్త్క్వేక్ వస్తే రూల్స్ ప్రకారం డ్రైవర్ బ్రిడ్జ్ మీద ట్రైన్ ఆపకూడదు. సేఫ్గా నేలను చేరే వరకు ముందుకు తీసుకెళ్ళాలి. 2016 కుమమోటో ఎర్త్క్వేక్ ఈ రూట్ను దాదాపు డిస్ట్రాయ్ చేసింది. ల్యాండ్ స్లైడ్స్ ట్రాక్స్ను మింగేశాయి. బ్రిడ్జెస్ కొలాప్స్ అయ్యాయి. అయినా జాపనీస్ ఇంజనీర్స్ 7 సంవత్సరాలు కష్టపడి రూట్ను రిస్టోర్ చేశారు. 2023లో ట్రైన్స్ మళ్ళీ రన్నింగ్లోకి వచ్చి స్టార్ట్ అయ్యాయి. ఇప్పటికీ వాల్కెనో ఇంకా అక్కడే ఉంది. ఎర్త్క్వేక్స్ కూడా ఇంకా వస్తూనే ఉన్నాయి. కానీ రైల్వే కూడా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇదే హ్యూమన్ డిటర్మినేషన్. అలాగే ఈక్వెడార్లోని డెవిల్స్ నోస్ రైల్వే కూడా ఒక మ్యాడ్నెస్ లాంటి ప్రాజెక్ట్. 2700 మీటర్ల హైట్లో ఉన్న ఆల్మోస్ట్ వర్టికల్ మౌంటైన్ మీద రైల్వే నిర్మించడం ఇంపాసిబుల్. కానీ ఇంజనీర్స్ అసాధ్యం అనుకున్న దీనిని కూడా సుసాధ్యం చేసి ఒక క్రేజీ సొల్యూషన్ కనిపెట్టారు. అదే జిగ్జాగ్ స్విచ్ బ్యాక్ సిస్టమ్. దీని ప్రకారం ట్రైన్ డెడ్ ఎండ్ వరకు ముందుకు వెళ్తుంది, ఆగుతుంది, ట్రాక్ మారుతుంది, ఆపై రివర్స్లో మళ్ళీ వెనక్కి వెళ్తుంది. అలా అది కొండ గోడపై నెమ్మదిగా ఒక్కో అంతస్తు ఎక్కుతుంది. పైకి 10 భారీ అడుగులు రివర్స్లో వెనక్కి వెళ్తుంది. అలా స్టెయిర్ కేస్ ఎక్కినట్టు మౌంటైన్ క్లైమ్ చేస్తుంది. వేలాది వర్కర్స్ ఈ ప్రాజెక్ట్లో ప్రాణాలు కోల్పోయారు. ఈరోజు టూరిస్ట్స్ దీనిని అడ్వెంచర్ రైడ్గా ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ప్రతి కరువు వెనుక ఒక ట్రాజడీ దాగి ఉంది. ఇక థాయిలాండ్ మయన్మార్ బోర్డర్లో ఉన్న డెత్ రైల్వే గురించి మాట్లాడితే అది రైల్వే హిస్టరీలోనే తలుచుకుంటేనే భయం పుట్టించే చీకటి అధ్యాయం. వరల్డ్ వార్ II టైంలో జాపనీస్ ఆర్మీ ఈ రూట్ను నిర్మించింది. 60,000 ఎల్ఈడి POWs అండ్ లక్షలాది ఏషియన్ లేబర్స్ను ఫోర్స్డ్ లేబర్గా ఉపయోగించారు. మలేరియా, కలరా, స్టార్వేషన్, బీటింగ్స్ అనే వ్యాధులు సోకి ప్రతిరోజు 100 మంది చనిపోయేవారు. మొత్తం దాదాపు 1,00,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈరోజు టూరిస్ట్స్ రివర్ కవాయ్ బ్రిడ్జ్ వద్ద సెల్ఫీస్ తీసుకుంటారు. కానీ వాళ్ళు ప్రయాణిస్తున్న ట్రాక్స్ కింద వేలాది మంది అస్థిపంజరాలు ఉన్నాయనే విషయం చాలామందికి తెలియదు. చివరిగా బంగ్లాదేశ్లోని టాంగీ రైల్వే లైన్ బిశ్వా జితేమా టైంలో దాదాపు 5 మిలియన్ పిలిగ్రిమ్స్ టాంగీ చేరుకుంటారు. రైల్వేస్ ఆ క్రౌడ్ను హ్యాండిల్ చేయలేకపోయింది. అప్పటికే ప్లేస్ లేక రూఫ్స్ మీద కూడా కూర్చున్నారు. డోర్స్కి వేలాడుతూ కొందరు కప్లింగ్స్ మీద కూడా నిలబడ్డారు. చూడడానికి ఒక ట్రైన్ రూఫ్ మీద 100 మంది ఉన్నారు. కొంచెం స్లిప్ అయినా, ఒక్క రాంగ్ మూవ్ జరిగినా అంతే, ఒక ట్రైన్ మొత్తం కూలిపోతుంది. ఇలా ప్రతి సంవత్సరం ఫ్యాటల్ యాక్సిడెంట్స్ జరుగుతూనే ఉంటాయి. అయినా జనాలు మళ్ళీ అదే చేస్తూ ఉంటారు. ఎందుకంటే నమ్మకం అండ్ నెసెసిటీ చాలా పవర్ఫుల్ ఫోర్సెస్. ఈ 7 రైల్వే రూట్స్ మనకు ఒక విషయం నేర్పిస్తాయి. టెక్నాలజీ ఎంత అడ్వాన్స్ అయినా, నేచర్ ఎంత డేంజరస్ అయినా, హ్యూమన్ డిటర్మినేషన్ అనే శక్తిని పూర్తిగా ఓడించడం అసాధ్యం. ఎక్కడైతే రైల్వే ఉండకూడదో అక్కడే ట్రాక్ వేశారు. ఎక్కడైతే ట్రైన్ నడవకూడదో అక్కడే లోకోమోటివ్ నడిపారు. ఎక్కడైతే జీవించడం అసాధ్యమో అక్కడే మనిషి తన సిగ్నేచర్ వదిలేడు. ఇప్పటికీ ప్రతి ఉదయం ఒక డ్రైవర్ క్యాబిన్ డోర్ తెరుస్తాడు, బ్రేక్ ప్రెషర్ చెక్ చేస్తాడు, గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తాడు. మళ్ళీ ఒక ట్రైన్ తన జర్నీ స్టార్ట్ చేస్తుంది. అది కేవలం స్టీల్ వీల్స్ ప్రయాణం కాదు, అది మానవ పట్టుదల, త్యాగం, అసాధ్యాన్ని సవాలు చేసే ప్రయాణం. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒపీనియన్ను కామెంట్స్ రూపంలో మాతో పంచుకోండి. అలాగే ఈ వీడియోను నలుగురికి షేర్ చేసి
వాళ్ళకి కూడా ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. బట్ పక్కనే ఉన్న గంట సింబల్ను యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. జై హింద్.